హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు భార్గవి కిచెన్లో స్పెషల్ అని చెబుతాను. సున్నుండలు. అమ్మ చేతి సున్నుండలన్న చాలా ఫేమస్ కదా. అంతే రుచితో అంతే టేస్ట్గా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్టవ్ మీద బాండి పెట్టేసేసుకుంటున్నానండి. ఖాళీ బాండియే, బాండిలో ఏమీ వేయట్లేదు. దీనిలోకి నేను చెక్క మినపప్పు అంటే మామూలుగా మనకి పప్పు కాకోకుండా, కంప్లీట్ పప్పు కాకోకుండా నేను హాఫ్ బద్ద చేసిన పప్పు ఉంటాయి కదా, ఆ పప్పు ఇక్కడ ఒక కప్పు దాకా తీసేసుకుని చక్కగా మనకి అంటే మాడుకోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. శాంతం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మినప్పప్పు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక దీనిలోకి అయితే నేను 4 యాలకులు తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ గసగసాలు కూడా తీసేసేసుకుంటున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి గసగసాలు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకి ఆ వేడి గసగసాలకి సరిపోతుంది. ఇంకా నేనైతే దీన్ని కంప్లీట్గా వేరే ప్లేట్లోకి అయితే తీసేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కప్పు కొలత ప్రకారం చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఒక కప్పు మినుముల మరకే తీసుకున్నాను, అంటే గుళ్ళు పప్పు కాదు. ఇక్కడ హాఫ్ బద్దపప్పు తీసుకుని చక్కగా వేయించేసేసుకుంటున్నాను. కంప్లీట్గా చల్లారిపోయాక మినప్పప్పు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసేసుకుంటున్నాను. పప్పు అనేది కంప్లీట్గా చల్లారనిచ్చేసేసుకోండి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసేసుకుంటే మనకి ఒకవేళ మీకు ఏదైనా బరగ్గా ఉంది, ఇంకొంచెం నలగలేదు పప్పు అంటే కనుక మరొకసారి అయితే గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నాకు పప్పు అనేది పర్ఫెక్ట్గా నలిగింది. దీనిలోకి అయితే నేను ఒక కప్పు మినపప్పుకి 3/4 కప్ అనేది నేను ఇక్కడ బెల్లం తురుము అనేది తీసేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెల్లం అనేది పౌడర్గా తీసేసుకుంటున్నానండి. మీరు బెల్లం తీసుకున్నా సరే ఈ పర్ఫెక్ట్ కొలత అనేది సరిపోతుంది. ఒక కప్పు మినపప్పుకి 3/4 కప్పు దాకా బెల్లం తురుము కానీ లేకపోతే బెల్లం పౌడర్ కానీ తీసుకుంటే మరొకసారి అనేది నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పౌడర్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే మొత్తంగా మిక్స్ అవుతాయి కదా. సున్నుపిండిని అదేవిధంగా బెల్లంని మనం చేత్తో మిక్స్ చేస్తే మనకి మొత్తంగా మిక్స్ అవ్వవు. అదేవిధంగా కొంచెం బరకగా అనేది ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం గడ్డలుగా కూడా ఉంటాయి. ఇలా మనం సున్నుపిండిలోనే బెల్లం తురుము కూడా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మెత్తటి పౌడరే కాదు, బెల్లం కూడా మనకి మినపప్పులో చక్కగా కలిసిపోతుంది. అంటే సున్నుపిండికి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. దీనిలోకి నేను 3/4 కప్పు దాకా నెయ్యి కూడా తీసేసేసుకుంటున్నాను. మీకు సేమ్ కప్పే చూపిస్తున్నానండి. 3/4 కప్పు దాకా నెయ్యి కూడా తీసేసుకుని చక్కగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. మనం తీసుకున్న కప్పు కొలత అదేవిధంగా బెల్లము నెయ్యి అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకా మొత్తాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకుని చేత్తో మనకి ఉండలాగా చుట్టేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి అమ్మ చేతి ప్రేమ అంతా సున్నుండలు అయితే అంత టేస్టీగా అంత స్వీట్గా చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. పర్ఫెక్ట్గా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంతసేపు కూడా పట్టదు. ఇక్కడ నేను పొట్టు ఏమాత్రం తీయకోకుండా అదే పొట్టుతో గ్రైండ్ చేసుకున్నాను కదా, చక్కగా మనకి బ్రౌన్ పార్ట్గా చక్కగా సున్నుండలు అనేవి రెడీ అయినాయి. గుర్తుంచుకోండి, సున్నుండలు రెడీ చేసుకునేటప్పుడు బ్రౌన్ పార్ట్ యొక్క ఏమాత్రం తీయొద్దు. బ్రౌన్ పార్టే మెయిన్ రుచి ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నా సున్నుండలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భార్గవి కిచెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.